అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన తాటికొండ ఐశ్వర్యారెడ్డి దుండగుల తూటాలకు బలైపోయింది. ఆమె పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు చాలా దురదృష్టకరం. మా రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నటువంటి జిల్లా జడ్జి నర్సిరెడ్డి గారి కూతురు అమెరికా టెక్సాస్లో నగరంలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించింది అన్న విషయం తెలుసుకొని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరం. ఈ గన్ కల్చర్ అమెరికాలో ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి పోతున్నటువంటి అందరి ఎంప్లాయ్మెంట్ గురించి అమెరికా నగరానికి పోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అమెరికా ప్రభుత్వము ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కల్పించలేదు. అక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. టెక్సాస్ నగరం అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నగరంలో ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి నానుడి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. కానీ టెక్సాస్ నగరంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. 90% మన తెలుగు వాళ్ళు మొత్తం ఉండేది కూడా టెక్సాస్ నగరంలో ఉన్నాయి. ఆ పాపం వీకెండ్ గ్రాసరీ తీసుకోవడానికి సూపర్ మార్కెట్ వెళ్ళి ఈ విధంగా దురదృష్టకరంగా కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరంగా ఉంది.